పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు మీరు. మొత్తానికి అధికారంలోకి వచ్చిర్రు వాళ్ళు. సో ఎట్లా అనిపించింది మీకు? మీరు మద్దతు ఇవ్వడం, సో గెలవడం ఇదంతా ఎట్లా చూసిర్రు మీరు అసలు? ఏమనిపించింది? సంతోషంగా ఉంటుంది కదా. మేము కేసీఆర్ నిరంకుశ పాలన మీద దాదాపు 2016 నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. కొట్లాడుతున్నాం కాబట్టి ఆ నిరంకుశ పాలన అంతమై ఒక ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామిక పాలన నెలకొల్పటానికి అవకాశం దొరికితే సహజంగానే మాకు సంతోషంగా ఉంటుంది. మేము కోరుకున్నదే ఒక ప్రజాస్వామిక తెలంగాణ. అటువంటి ప్రజాస్వామిక తెలంగాణ కోసము చేసిన పోరాటం గెలవటము సంతృప్తినిచ్చేది. సో మీరు మలిదశ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. సో అప్పుడు ఆ సంతోషం అంటే ఇప్పుడు తెలంగాణ కోసం చాలా మంది కొట్లాడారు, అమరులయ్యారు. కానీ అప్పుడు అసలైన తెలంగాణ అది ఇప్పుడు అసలైన తెలంగాణ వచ్చిందని కొంతమంది ఉద్యమ నాయకులు అంటున్నారు. మీరేం చెప్తారు దీని మీద? ఒక రకంగా అది వాస్తవమే. అంటే తెలంగాణ 2014లోనే వచ్చింది కానీ నిరంకుశ పాలన వల్ల అది ఒక కుటుంబం పాలైపోయింది. ఆ ఒక కుటుంబం యొక్క కబంధాస్తాల నుంచి విముక్తి కావటంతో చాలా మంది అసలుగా తెలంగాణ మనకు తెలంగాణ ఇప్పుడే వచ్చినట్టుంది అని ఒక అభిప్రాయాన్ని ఆ నేపథ్యంలో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి కోదండరాం సార్ పోరాటం ఫలించింది అనుకోవచ్చా ఈ రిజల్ట్స్ తో తెలంగాణలో? ఇంకా అనుమానం ఎందుకు? కేసీఆర్ ఓడిపోయినాక ఇంకా డౌట్ పడవలసిన అవసరం ఏముంది? పోరాటం ఒక మెట్టు ఎక్కినాం, ఇంకో మెట్టు ఆ ప్రజాస్వామిక సూత్రాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వాన్ని కూడా మనం వ్యవస్థీకరించాలి కదా, ఆ పని మిగిలి ఉంది. సో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా? మీ స్టాండ్ ఏం చేయబోతున్నారు? మీ లైన్? తప్పకుండా ఢిల్లీలో కూడా ఒక మార్పు రావాలని అయితే ముందు నుంచి చెప్తా ఉన్నాం. అందుకని ప్రత్యామ్నాయము అప్పుడు కాంగ్రెస్సే అనుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చినాం, సపోర్ట్ చేసినాం. కాబట్టి ఇప్పుడు రేపు ఎన్నికల్లో కూడా అటు అవకాశం అయితే ఉంది. కానీ దానిపై ఇంకా ఇప్పుడే తొందర అనవసరం, సరి అయిన సమయంలో ప్రకటన చేస్తాం. చర్చలు ఎలాంటి చర్చలు జరగలేదు లోక్సభ? ఇంకా ఇప్పుడే లేదు. కాకపోతే ఒకటేంటంటే ఢిల్లీలో కూడా మార్పు జరగాలి. ఆ మార్పు కోసం సీరియస్ గా ప్రయత్నం అయితే చేద్దామని మాత్రమే అనుకున్నాము సూత్రరీత్యా. అంతకుమించి ఇంకా మాట్లాడుకున్నది లేదు. కొన్ని రోజులుగా కోదండరాం సార్కి కీలక పదవి అని వార్తలు వస్తున్నాయి. ఏ హోదాలో చూడొచ్చు ప్రొఫెసర్ కోదండరాం సార్ని? ఇప్పుడు ఏదైనా కానీ భాగస్వామ్యం కల్పిస్తామని వాళ్ళు అన్నారు, భాగస్వామ్యం కావాలని మేము కోరుకున్నాం. ఇక దాని మీద అంతకంటే ఒక్క మాట కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా మీరు కలిసినప్పుడు ఈ విషయం మాట్లాడలేదు. వేరేవేవో విద్యార్థులకు నిరుద్యోగులకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ కొంత దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుందేమో అనేది మేము ప్రభుత్వంకు చెప్పటం, వాళ్ళు కూడా దాన్ని సీరియస్గానే తీసుకుంటున్నామని చెప్పటం అది జరిగింది. హైకమాండ్ నుంచి అయితే పెద్ద ఎత్తున ప్రెజర్ ఉందంట మీ మీద. అంటే ఆ కోదండరాం సార్కి కీలక పదవి ఇవ్వాలని హైకమాండ్ నుంచి మీ దగ్గరకు వస్తున్నా కూడా మీరు దాన్ని రిజెక్ట్ చేసే పనిలో ఉన్నారంట. ఎందుకు? అన్ని చర్చ వద్దండి, ఇది వృధా చర్చ. ఒక మాట వాళ్ళు అన్నారు, ఒక మాట మేము అంగీకరించినాం. ఇక దానికి అంతకు మించిన రోజు చర్చ, పదవులు ఒక పదవే కాదు కదా. జీవిత పరమావధి అంటే ఒక పదవి ఒకటే ఉంటుందా? ఉండదు కదా, అదొక భాగము. దాని గురించి ఒక మాట అనుకున్నాము, అయిపోయింది. ఇక దానిపైన ఒక నిర్ణయము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుంటారు. తప్పకుండా తీసుకున్నప్పుడు దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడితే అప్పుడు మాట్లాడదాం. కానీ ఇప్పుడు మేము చాలా విషయాల మీద ఆలోచన చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసి దాని గురించి మాట్లాడుతున్నాము, ఆలోచిస్తున్నాం. మన వైపు నుంచి మనం ఏమి సలహాలు ఇవ్వవచ్చు, ప్రజలకు చెప్పవలసింది ఏంటిది, మెడిగడ్డ దాని దశకిపోయిన సమయం, దాని విషయమై మాట్లాడుతున్నాము. చాలా విషయాలు, అసలు ఉపాధి కల్పన విషయం మీద దృష్టి పెట్టవలసిన అవసరం. యూనివర్సిటీల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి. చాలా అట్టడుగు వర్గాల ప్రజలను ఇలా అభ్యున్నతిలోకి తెచ్చేటువంటి సంస్థలు కుప్పగూలిపోతున్నాయి. అట్లాంటి సంస్థలు కుప్పగూలిపోవటం అంటే సమాజ మార్పుకు ఒక పెద్ద సమస్య గడ్డం తలెత్తినట్టే లెక్క. అది ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చాలా సీరియస్ విషయాలు చాలా ఉన్నాయి. పరిపాలనా యంత్రాంగం అనే దాన్ని స్థూలంగా ఇంకొక విషయం ఏంటంటే అప్రజాస్వామికంగా ఒక నిరంకుశంగా పాలన సాగిన నేపథ్యం నుంచి ప్రజాస్వామిక సూత్రాల ప్రాతిపదికన పాలనను పునరుద్ధరించటం అంటే ఎట్లా?
పౌర వేదికలు బాగా దెబ్బతిన్నాయి. కొంత ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్ల ముక్కలు కావటము, లేకపోతే అవన్నీ కొన్ని సంస్థలు అది బలహీన పడిపోవటము జరిగింది. వాటి పునరుద్ధరణ జరగవలసిన అవసరం ఉంది. చాలా విషయాల మీద ఉద్యమకారులకు సహాయం దొరికే అవకాశం ఉంది. వాళ్లకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి క్యాన్వాస్ చాలా పెద్దది. అందులో పదవి అనేది ఒక చిన్న భాగం. ఆ 5% మొత్తంగా మాట్లాడి 95% ఇన్ని విషయాలు ఉన్నాయి. వీటి మీద చర్చ చేయవలసిన సమయంలో దృష్టిని వీటి మీద నుంచి మళ్లించి వ్యక్తిగత ప్రయోజనాల మీద పెట్టడం అంత మంచిది కాదు. గత ప్రభుత్వం 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది, మొత్తం దివాలా తీసింది. తెలంగాణ ఖజానాలో పైసలు లేవు. సో వీళ్ళేమో 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు ఇవన్నీ అంటున్నారు కదా. ఇలాంటి ఒక వ్యక్తి ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తే కోదండరామ్ సార్కి అన్ని తెలుసు కాబట్టి, సో విద్యా వ్యవస్థ ఏంది వీటన్నిటి మీద పూర్తి అవగాహన మీకుంటది. సో కొంతమంది ప్రజలు మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ ఇది. ప్రభుత్వ సలహాదారుడుగా సార్ ఉంటే మంచి మంచి సూచనలు ఇస్తాడు. సో ఇలాంటి మాట్లాడుతున్నాడు. అవన్నీ జరుగుతాయి. దాని గురించి రోజు మాట్లాడుకొని ప్రయోజనం లేదు. రోజు చర్చ చేయటం మంచిది కూడా కాదు. ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత దాని గురించి చర్చ చేయటం అంత మంచిది కాదు. ఆ చర్చ దాన్ని ఒక ముగింపుకు గవర్నమెంట్ ముగింపు పలుకుతుంది. దాని మీద అక్కడ వదిలేద్దాం. దాన్ని వదిలేసి మనం చేయవలసిన ఈ మిగతా అంశాల మీద వాస్తవానికి వాళ్ళ చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు తమ సలహాలను ప్రభుత్వానికి అందజేయాలనే తాపత్రయంతో ఉన్నారు. మేము ఎట్లా ఒక వారధిగా పనిచేయగలం? ఇప్పుడు ఈ తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి ఉండే సమగ్ర స్వరూపం ఏంది, దాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఆ పనులు చాలా ఉన్నాయి. అందుకనే మేము దాంట్లోనే తలమునకలై ఉన్నాం. ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నట్టుంది వాళ్ళకి. అందుకని తమ కష్టాలు సుఖాలు ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి చేరవేయాలి అనే ఒక తాపత్రయంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుంది అంటే, మేము రోజు ఈ కష్టాలు చెప్పుకునే వాళ్ళ సంఖ్యనే విపరీతంగా పెరిగిపోయింది. కష్టాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, సూచనలు ఇచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. దాంతోనే మాకు ఇంకా తీరిక లేకుండా అయిపోయింది. కొంచెం అది ఊపిరి సల్పే కొంత వెసులుబాటు దొరికితే అప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే, ఈ వచ్చిన వాటిని కొంత మనం సూత్రీకరించి వాటిని ప్రభుత్వానికి చేరవేయవలసిన అవసరం ఉంది. ఆ పని చాలా సీరియస్గా చేయాలి. 317 జీవో ఉంది. పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామంటున్నారు. అది ఎట్లా చేయవలసి ఉంటుంది? ఆ విషయాల మీద చాలా ఆలోచన చేయవలసిన. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని వీళ్ళు హామీ ఇచ్చారు సార్. అది 100 రోజుల్లోనో ఏడాది లోపు అని చెప్పారు. అవును. సో ఇప్పుడున్న అప్పుల కుప్పలో తెలంగాణలో ఇవన్నీ సాధ్యమవుతాయని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, 9.5 ఏళ్ళు ఏం చేసినా భరించిన, ఒక్కనాడు అడగటానికి కూడా సాహసించలేదు. వచ్చి నెల కూడా కాలేదు. ఇప్పుడే అడగాలి, చెయ్యాలి, ఇది చేస్తారా అది చేస్తారా అంటే చేస్తారనే విశ్వాసంతోనైతే ఉన్నాం. చూద్దాం, నెలే కదా అయింది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మామూలు గంటంగా షురువాద్ మంచిగానే ఉంది అనేది మాకు అనిపిస్తున్నది. ఇప్పటి వరకు నెల మంచిగానే ఉంది. చూస్తుంటే ముఖ్యమంత్రి కలిసి వచ్చినటువంటి చాలా మంది సంఘాల వాళ్ళు అంత తృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాగానే ఉంది సార్ పరిస్థితి అని, నిర్ణయాలు బాగానే జరుగుతున్నాయి, కరెక్ట్ లైన్లోనే ప్రయాణం సాగుతున్నది అనేది ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఏదో ఒకటి ఉచితంగా ఇవాళ మేము బస్ ఎక్కి ప్రయాణం చేస్తున్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు బలం పెరిగింది, ఒక తృప్తి ఉంది. కాబట్టి ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఈ తొవ్వ సరిగ్గా సాగుతున్నప్పుడు ఇది ముందుకు పోవటానికి ఏం చేయగలుగుతాం, ఎట్లా మద్దతు ఇవ్వగలుగుతాం అనే దృష్టి పెడితేనే ఉపయోగం ఉంటుంది అనేది మాకున్న అభిప్రాయము, ఆలోచన. కొంతమంది ఉద్యమకారులు చెప్తున్న మాటలు ఏంటంటే సార్, ఉచితాలు దేనికి అంటే కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం ఇవి కదా మనకు కావాల్సింది, ఉద్యోగాలు కదా కావాల్సింది, ఉచితాలు ఎందుకు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అది మనం అనుకోవటం కాదు కదా, జనం ఏమనుకుంటున్నారు. బాగా విపరీతంగా తారతమ్యాలు పెరిగిపోయినాయి రాష్ట్రంలో. ఆర్థిక తారతమ్యాలు, సంపద పెరిగిందని సంకలు కొట్టుకుంటున్న పోయినరు కానీ పోయిన పాలకులు ఇప్పటికి కూడా ప్రతిరోజు అదే చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఆర్థిక తారతమ్యాలు బాగా పెరిగిపోయినాయి. పేద ధనికుల మధ్య ఉన్న వ్యత్యాసం పెరిగిపోయింది. ఆ సమయంలో మరి పేద ప్రజలకు ఊరట కల్పించే ప్రయత్నం ఒకటి జరగాలి.
అది ఎంత జరగాలి, ఎంత జాగ్రత్తగా అవసరం ఉన్న వాళ్ళకి చేరవేయాలి, అవన్నింటి మీద ఎక్సర్సైజ్ చేయవలసి ఉంది. ఇంకా నిర్ణయాలు ఏమీ అయిపోలే కదా, ఇప్పుడే ఒకటొకటి దానికి సంబంధించిన ప్రయత్నాలు మొదలైనవి. కాబట్టి అవి ఏమన్నా ఉంటే సూచనలు చేయవచ్చు, దుర్వినియోగం కాకుండా చూసుకోవచ్చు. కానీ ఆ సహాయం అందించటం తప్పనే అభిప్రాయాన్ని నేను ఎప్పుడు కూడా అంగీకరించలేదు. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను అంగీకరించలేదు. ఎందుకంటే నేను ఇట్లాంటి పథకాల అమలును చాలా పర్యవేక్షించిన, పరిశీలించిన, అధ్యయనం చేసిన దేశవ్యాప్తంగా. నాకు అర్థమైంది ఏంటంటే ప్రజలు కొంత ఆత్మగౌరవంతో బతకటానికి ఇట్లాంటి సహాయం చాలా అవసరం. బస్సు ఉచిత ప్రయాణం ఏం అవసరం? చాలా మంది ఆ ఆడవాళ్ళు కొట్టుకుంటున్నట్టుగా, సిగలు బీక్కుంటున్నట్టుగా కార్టూన్లు అవి వేస్తున్నారు. కానీ తనకు తానుగా ఒక బస్ ఎక్కి ప్రయాణం చేయటానికి కొంత స్వేచ్ఛ దొరకటం గొప్ప విషయమే కదా. ఇంటికి చలినీళ్ళకు వేడి నీళ్ళు అన్నట్టుగా ఇంటి కోసం కష్టపడి శ్రమ చేసి చాలా సందర్భాల్లో మహిళనే ఏకైక కుటుంబానికి ఆధారంగా ఉన్న సందర్భాలలో ఉచితంగా ప్రయాణం అంటే ఆమె ఆదాయంలో కొంత జేబులో పడ్డట్టే కదా. నాతోని వరంగల్లో ఒక మహిళ చెప్పింది, ఏమన్నదంటే ఇంకా నౌకర్లు చేసుకుంటే వాళ్ళకి తీసేయవచ్చును కాక, కానీ అది చర్చ కాదు సార్, వాళ్ళు కొద్దిమందే ఉంటారు, అసలు అది విషయమే కాదు. నాకు కూరగాయలు అమ్ముకునేటోళ్లకు వరంగల్ పోయి బస్సు కూరగాయలు తెచ్చుకొని ఊళ్ళో అమ్ముకునేటోళ్లకు 100 రూపాయలు జేబులో పెట్టుకున్నట్టే కదా సార్, మరి మంచి సహాయం కాదా ఇది అని వాళ్లకు అట్లా అభిప్రాయం ఉంది. నేను అందుకనే అనేది ఏంటంటే మనుషులు ఆత్మగౌరవంతో బతకటానికి దొరికే అవకాశాన్నైనా మనం దాన్ని తక్కువ చేయొద్దు, దాన్ని హేళన చేయటం మంచిది కాదు. వాళ్ళకు దొరకనియండి, కాకపోతే అది వృధా కాకుండా ఎవరికి అవసరమో బాధ్యులు ఎవరైతే ఇవ్వవలసి ఉందో వాళ్ళకు దక్కేటట్టుగా మనం చూడాలి. అది మన బాధ్యత అవుతుంది. అట్లాంటి వాటి విషయంలో సూచనలు చేయవచ్చు, నిర్ణయాలు కాలే కదా, సూచనలు చేయవచ్చు. అక్కడికి కేటీఆర్ రీసెంట్గా మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు ఏమో 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినాం మేమని మమ్మల్ని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లా లేదు, ఓన్లీ పరిమితుల ప్రకారం 3 లక్షల కోట్లే అప్పు అయిందని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు దీని మీద? అది నిజమేనా? అవి వాస్తవాలు కదా. ఆ 6 లక్షల అప్పు అనేది వాస్తవం కదా, బట్టగాల్చి మీదేసుడు ఎందుకంటే వాస్తవం. అది వాస్తవము, అప్పు చేసిండ్రు వాళ్ళు. అనేది ఏంటంటే పబ్లిక్ రంగ సంస్థల తరఫున తెచ్చిన అప్పు గవర్నమెంట్ అప్పు కాదు అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. పబ్లిక్ రంగ సంస్థలు చేసే అప్పు కూడా ప్రభుత్వ అప్పుగానే చూడాలి. ఎందుకంటే ఏవో కొన్ని పబ్లిక్ రంగ సంస్థలు, సింగరేణి లాంటివి తప్ప మిగిలిన పబ్లిక్ రంగ సంస్థలు డబ్బులు కట్టలేవు. అంతిమంగా గవర్నమెంటే కడతాయి, గ్యారంటీ ఇచ్చింది గవర్నమెంటే. కాబట్టి ఆ అప్పులన్నీ గవర్నమెంట్ ఖాతాలోనే చూడవలసి ఉంటుంది అని వాళ్ళు క్యాగ్ తమ నివేదికలు స్పష్టం చేశారు. అప్పటికే వాళ్ళు 4 లక్షల కోట్ల అప్పులు ఎక్కగట్టారు. ఇప్పుడు ఇక కొత్తగా అయినవి అన్ని కలుపుకుంటే 6 లక్షల కోట్ల దాకా అప్పు అయిందని గవర్నమెంట్ ప్రకటించింది కదా. వాళ్ళు చిత్రీకరించిన, ఊహించిన విషయాలు కావవి, వాస్తవాలు. ఇందులో 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏంటంటే బడ్జెట్ అప్పు తప్ప మిగతా అప్పు గవర్నమెంట్ అప్పు కాదు అని. ఆ అభిప్రాయాన్ని క్యాగ్తో యుక్తంగా, ఆర్బీఐతో యుక్తంగా అందరు తిరస్కరించారు. అట్లా కాదు, పబ్లిక్ రంగ సంస్థల పేరుతో తెచ్చిన అప్పు కూడా బడ్జెట్ అప్పుగానే చూడాల్సి ఉంటుంది అని తేల్చి చెప్పారు. కాబట్టి ఈ విషయాల మీద ఇంకా వివాదాలకు చోటు లేదు, ఇది నిర్వివాదాంశము. అంటే చాలా మంది, కొంతమంది ఇప్పుడు కేటీఆర్ లాంటి వాళ్ళు, ఇటుపోతే కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది 6 నెలల్లో, ఏడాదిలో, ఇలాంటి ఇండికేషన్స్, కొన్ని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఎట్లా ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి సంపన్నుల జేబులు నింపిండ్రు, పేదలు అనేసరికి వాళ్ళని పట్టించుకోలే. ఇప్పుడు పేదలకు లాభం అవుతుంది అనేసరికి వాళ్ళకు బాధ అవుతుంది. అన్ని తీసుకొచ్చి సంపన్నుల జేబులు వేస్తే బాగుండనే కోరిక వాళ్ళకు ఉంది. ఎందుకు ఉండాలి? పేదలకు కూడా దక్కాలి. ఉన్నదంతా అందరి సంపద, పంచగా తిందాం. మేము ముందు నుంచి అదే చెప్తున్నాం. ప్రభుత్వ సంపద సమిష్టి సంపద, అందరం పంచుకొని తినాలి. ఒకరిద్దరు సంపన్నులు తినిపోవాలి, బాగా సహాయం వాళ్ళకే దక్కాలి, పేద ప్రజలకు అవసరం లేదు అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా దక్కవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇలా కొత్త ఏమున్నాయి, అన్ని మీరు మొదలుపెట్టినాయి కదా, అయినా అన్ని మీరు మొదలుపెట్టినాయి. కాకపోతే ఏంటంటే మీరు చతికిలబడ్డారు చేయటం ఇష్టం లేక, సంపన్నులకి మేలు జరిగే విధంగా అందరి పొట్టగొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రయత్నం మీరు చేసిండ్రు.
ఇవాళ ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు అందరికీ మేలు జరగాలనేదే మేము ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా చేసినటువంటి ఒక ప్రచారం. ఆ ప్రచారం నేపథ్యంలో ఇది మేము చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ఆలోచించినటువంటి అంశం. కాబట్టి మేము అనుకునేది ఏంటంటే పేదలకు లాభం జరగాలండి. మనం ప్రతిసారి వాళ్ళకి ఇయ్యంగానే మునిగిపోతున్నట్టు, దేశాలు కుప్పగూలిపోతున్నట్టుగా మనం భావిస్తున్నాం. మీరు మొత్తం మేడిగడ్డ కుంగిపోవటం వల్ల జరిగిన నష్టంలో మొత్తం అదంతా మీరు లెక్క కడితే ఇందులో ఏ పార్టీదంటే అందులో ఒక చిన్న భాగము ఇవన్నీ స్కీములు తీరిపోతాయి. నువ్వు ఆడ గట్టి కాంట్రాక్టర్ జేబులు నింపి దాన్ని ముంచి రాష్ట్రానికి నీళ్లు కూడా ఇవ్వకుండా అప్పులు నెత్తిన చుట్టిపోతే తప్పు లేదు. దర్యాప్తు చేపట్టండి, ఎదుర్కొంటాం కదా మేము అంటుంటాం. దర్యాప్తు చేస్తారు, జైలుకు పోతారు. ఇంకా ఎందుకు అనుమానం, ఎందుకు అవసరం కూడా లేదు. అది ఇవన్నీ డేర్గా చెప్పిండు కాబట్టి కరెక్ట్ అని మీరు అనకండి. కూలిపోతున్నది కళ్ళ ముందు కనబడుతుంది. దాని నుంచి నీళ్లు తీసుకోకుండానే ఈ ప్రతి సంవత్సరం 12-13 వేల కోట్లు అప్పు కడుతున్నాం. అది కూడా కళ్ళ ముందు కనబడుతుంది. చాలా 6 లక్షల ఎకరాల భూమి సేకరిస్తే 1,00,000 ఎకరాల భూమి సేకరిస్తే 1,00,000 ఎకరాల నీటి పారకం కూడా దాని కింద లేదు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవం. 50 లక్షల కోట్ల ఆస్తిని సృష్టించడం మేమని చెప్తున్నాడు, వాస్తవాలు కదా. గోదావరిలో కొట్టుకపోతున్న చూపించి రోడ్డు మీద ట్రైన్లో పోయేటోళ్ళు నదిలో చిల్లర పైసలు వేస్తారు. అట్లా మీరు ఇలా వేసిన పైసలన్నీ కూడా అట్లా నది మీద ప్రేమతో వాళ్ళు చిల్లర పైసలు వేసిండ్రు. కానీ మీరు రాష్ట్ర ఖజానాన్ని తీసుకుపోయి అలా పోసిండ్రు. ఎత్తుకపోయేటోళ్ళు ఎవరంటే ఈ కాంట్రాక్టర్లంతా దాన్ని దోసుకున్నారు, పోయిండ్రు. అవి కూలిపోయినాయి కదా, కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. మీరు 5 ఏళ్ళు ఆ ప్రాజెక్టు నడిపి కూడా భూసేకరణ ఎంత జరిగిందో అంత భూమికి కూడా మీరు నీళ్ళు ఇయ్యలే కదా కదా. మరి మీరు 1,00,000 కోట్లు వృధా చేసినప్పుడేమో మీకు ప్రజలు గుర్తుకు రాలేదు, వృధా గుర్తుకు రాలేదు. ఇవాళ పేద ప్రజలకు కొంత సహాయం చేద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇవాళ సొమ్ము వృధా లెవ్వు కూల్తుంది అన్ని మీకు ఇవాళ భయాలు మొదలైనవి. సో గత గవర్నమెంట్ కి ఈ ప్రభుత్వానికి అయితే కొంత తేడా అయితే కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకునే యాక్సెస్ అయితే కనిపిస్తా ఉంది, కనబడుతుంది. సో కనబడుతుంది కదా, తేడా ఉంది. సో ఇంకా ఎలాంటి మార్పులు రావాలంటారు రాష్ట్రంలో? ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఇంకా బలపడాలి. ఈ మార్పులు బలపడాలి, అవి నిలబడాలి, అవే సాధారణం అయిపోవాలి. అంటే ఇక ఇవి జరగవలసినవి ఇవి అనేది ఇలా రావాల్సిన అవసరం. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలకంగా నిరుద్యోగులు పనిచేసారు సార్. సో వాళ్ళకి ఫస్ట్ ముందుగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే వీళ్ళు చెప్పారో, సో దాన్ని కట్టుబడి మీ సలహాలు మీ సూచనలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఉంటుంది. మేము ఖచ్చితంగా ఒకటి మాత్రం నిరుద్యోగులకు కూడా హామీ ఇస్తున్నాం. గవర్నమెంట్ కూడా న్యాయం చేయటానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది. నిన్న గవర్నర్ను కూడా కలిసిండ్రు. ఆ రెసిగ్నేషన్స్ ఆమోదిస్తే పని మొదలు పెడతామని. కాబట్టి ఒక పని ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూనే ఉంది. ఇబ్బంది వస్తే తప్పకుండా మా వంతుగా మేము నిరుద్యోగులకు ఉపయోగపడే రీతిలో మా సూచనలు ఉంటాయి. వాళ్ళు కూడా వినటానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ వైరుధ్యం కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కోదండరామ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మైక్ టీవీ.